ప్రభుత్వం ప్రకటించిన ఉచిత ఇసుక విధానం పశ్చిమ గోదావరి జిల్లాలో ఎక్కడ అమలుకు నోచుకోవడం లేదు అని సిపిఎం జిల్లా కార్యవర్గ సభ్యులు కౌరు పెద్దిరాజు మండిపడ్డారు. ప్రజా పోరు కార్యక్రమంలో భాగంగా పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురం సబ్ కలెక్టర్ కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించారు. పలు ప్రజా సంఘాల సమస్యల పరిష్కారం కోరుతూ ఆర్డీఓ ఆఫీసు ఏవోకు వినతి పత్రం అందజేశారు. అనంతరం కౌరు పెద్దిరాజు మాట్లాడుతూ జిల్లాలో ఇసుక కొరత వల్ల కార్మికులకు ఉపాధి లేక పస్తులు ఉండాల్సిన పరిస్థితి ఏర్పడిందన్నారు. ఎన్నికల్లో అనేక హామీలు ఇచ్చిన కూటమి ప్రభుత్వం 4 నెలలు గడుస్తున్న నిరుద్యోగ వృత్తి ఉపాధి కల్పన వంటి ప్రధాన హామీలను నేటికి అమలు చేయలేదని వాపోయారు. జిల్లా ఉపాధ్యక్షులు ముచ్చర్ల త్రిమూర్తులు మాట్లాడుతూ నిత్యావసర ధరలు రోజురోజుకు పెరిగిపోతున్నా వాటిని నియంత్రించడంలో ప్రభుత్వం ఘోరంగా విఫలమైందన్నారు. ఆపాలి ఉక్కు పరిశ్రమ ప్రైవేటీకరణ, ఆపాలి ఉక్కు పరిశ్రమ ప్రైవేటీకరణను వ్యతిరేకించండి. విశాఖ ఉక్కు ప్రైవేటీకరణను నశించాలి. కేంద్ర ప్రభుత్వం నిరంకుశ వైఖరి, నశించాలి. కేంద్ర ప్రభుత్వం నిరంకుశ వైఖరి వ్యతిరేకించండి. ట్రూ అప్ ఛార్జీలను, విద్యుత్ ఛార్జీలను వ్యతిరేకించండి. ప్రజలపై 26 కోట్ల రూపాయలు భారాలు వేస్తున్న ట్రూ అప్ విద్యుత్ ఛార్జీలను పరిష్కరించాలి. ప్రజా సమస్యలు తగ్గించాలి. అధిక ధరలు తగ్గించాలి. అధిక ధరలు మద్యం విచ్చలవిడి విధానాన్ని అరికట్టాలి. మద్యం విచ్చలవిడి విధానాన్ని పరిష్కరించాలి. ప్రజా సమస్యలను ఇవ్వాలి. టిక్కో ఇళ్లను ఇవ్వాలి. టిక్కో ఇళ్లను ఇవ్వాలి. టిక్కో ఇళ్లను ఇవ్వాలి. ప్రభుత్వం చెప్పినట్టు 2 సెంట్లు పరిష్కరించాలి. అంటేనే ఇళ్ల స్థలాల సమస్యలను సిగ్గు. విశాఖ ఉక్కు ఫ్యాక్టరీని ప్రైవేటీకరణ చేయడం విరమించుకోవాలి. జమిలీ ఎన్నికల విధానాన్ని విరమించుకోవాలి. జమిలీ ఎన్నికల విధానాన్ని ప్రజాస్వామ్యాన్ని కూలీ చేసే జమిలీ ఎన్నికల విధానాన్ని. అలాగే శిక్షణ తీసుకున్న పిల్లలకు కూడా ఈ రోజున ఉద్యోగాలు లేక ఖాళీగా తిరిగే పరిస్థితి. మరి గతంలో మోడీ గారి ప్రభుత్వం సంవత్సరానికి 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తామని చెప్పేసి అన్నారు. ఆ హామీ కూడా ఎక్కడ అమలు జరగలేదు. అంచేత నిరుద్యోగ సమస్య కూడా మా దృష్టికి వచ్చింది. అలాగే ఉచిత ఇసుక అని చెప్పేసి ప్రభుత్వం అంటే ఏదైతే టీడీపీ ఎన్నికల ముందు పెద్ద ఎత్తున వాగ్దానం చేసింది అది సక్రమంగా అమలు కావట్లేదు. ఇసుక సామాన్యులకి లభ్యత ఎక్కడ కూడా ఉండట్లేదు. ఇసుక సమస్య వల్ల ఈ రోజుని కేవలం భవన నిర్మాణం చేసుకునే వాళ్ళే కాదు, దాని మీద ఆధారపడి అంటే తాపీ మేస్తులు కానీ లేకపోతే ఆ రకంగా ప్లంబింగ్ వర్క్ చేసుకునే వాళ్ళు, అలాగే సిమెంట్ ఐరన్ వ్యాపారం చేసుకునే వాళ్ళు, అంటే అనేక రంగాలు మొత్తం కుదిలేని పరిస్థితి రోజుని మేము చూస్తా ఉన్నాం. అంచేత ఆ సమస్యను కూడా ఈ ప్రభుత్వం పరిష్కారం చేయాలి. అలాగే గతంలో కూడా దళితుల మీద, మహిళల మీద, బాలికల మీద అత్యాచారాలు జరిగినాయి. వీటిని మేము అధికారానికి వస్తే అరికడతామని చెప్పేసి అన్నారు. అయినా ఈ ప్రభుత్వం కూడా ఏ రకమైన దాని నివారణకి చర్యలు చేపట్టలేదు. గతంలో కంటే ఈ మహిళల మీద, ఈ బాలికల మీద అత్యాచారాలు పెరిగి తప్ప ఏమాత్రం తగ్గలేదు. అంచేత వాటిని నివారించాలని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం. అలాగే విశాఖ ఉక్కు, ఆంధ్ర హక్కు అని చెప్పేసి పెద్ద ఎత్తున ఉద్యమాలు చేసి ప్రాణ త్యాగాలు చేసి సాధించుకున్న ఆ ఫ్యాక్టరీని ఈ రోజుని మరి బీజేపీ ప్రభుత్వం అమ్మేయాలని చూస్తూ ఉంది. కానీ దాన్ని నిరోధించడానికి ఈ రాష్ట్ర ప్రభుత్వం ఏ రకంగా కూడా గట్టి ప్రయత్నం చేయట్లేదు. ఏదో పొడి మాటలు మాట్లాడుతున్నారు తప్ప దీన్ని ఆపు చేస్తాం, ప్రైవేటీకరణ సాగనివ్వమని చెప్పేసి ఈ జనసేన కానీ టీడీపీ కానీ చెప్పలేని పరిస్థితి ఉంది. అంచేత పరిపాలిస్తున్నాయి. ఈ ప్రభుత్వాలు ఏర్పడిన తర్వాత ఎన్నికల ముందు అనేక వాగ్దానాలు ఇచ్చినాయి. ప్రజా సమస్యలు పరిష్కరిస్తాం, అధిక ధరలు తగ్గిస్తాం, విశాఖ ఉక్కు ఫ్యాక్టరీని ప్రైవేటీకరణ ఆపుతాం, మద్యాన్ని నియంత్రిస్తాం, మహిళలపైన, దళితులపైన అత్యాచారాలను తగ్గిస్తాం, అనేక వాగ్దానాలు ఇచ్చి ప్రజలను నమ్మబలికి ప్రజల విశ్వాసంతో ఈ రోజున అధికారంలోకి వచ్చింది. రాష్ట్రంలో కానీ దేశంలో కానీ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రజలపైన అనేక భారాలు వేస్తుంది. మనం ఈ రోజున చూసుకుంటే గడిచిన 2 సంవత్సరాల కాలంలో మరి విద్యుత్ ఛార్జీలకు సంబంధించి ట్రూ అప్ ఛార్జీల పేరుతో 26 కోట్ల రూపాయలు ప్రజలపైన భారాలు వేస్తున్నాయి. స్మార్ట్ మీటర్లు పెడుతున్నాయి. అలాగే రైతులకి పొలాలకు నీళ్ళెళ్ళి దగ్గర మోటార్లకి మీటర్లు పెడుతున్నాయి. అంటే రైతులపైన, ప్రజలపైన, వ్యాపారస్తులపైన అదనపు విద్యుత్ ఛార్జీలను ట్రూ అప్ ఛార్జీ పేరుతో పెంచే విధంగా స్మార్ట్ మీటర్ విధానాన్ని తీసుకొచ్చారు. మేము వస్తే అధికారంలోకి వస్తే స్మార్ట్ మీటర్లు తీసేస్తామని కూడా చెప్పారు. కానీ